గుమ్మనూరు ఇట్స్ నాట్ ఎ నేమ్, ఇట్స్ బ్రాండ్ అన్నట్టుగా నిరూపించుకున్నారు మన గుమ్మనూరు బ్రదర్స్. మాటల్లో చెప్పాలంటే మిత్రమా, ఏడాదికి ఒకసారి జరుపుకునే బసవన్న యాత్రను ఈసారి గుమ్మనూరు బ్రదర్స్ చెయ్యి కలుపుకొని ఆకాశం మెరిమెట్లు గమ్మేలా తారాజువులు ఆకాశానికి అంటే విధంగా బంధుమిత్ర సక్కుటుంబ సపరివారి సమేతంగా గుమ్మనూరు జయరాం అన్నగారు తోడయ్యి అందరి నోటి వెంట హరహర మహాదేవ శంభో శంకర అన్న నామస్మరణతో రథయాత్రను ముందుకు కొనసాగించారు. అంతేకాదు మిత్రమా, వేడుకను తిలకించడానికి వచ్చిన భక్తాదుల కోసం తీర్థ ప్రసాదాలు మరియు అల్పాహారాలు వంటి వసతులు కూడా ఏర్పాటు చేశారు మన గుమ్మనూరు సోదరులు. ఇంకేముంది రాజా, ఇన్ని ఏర్పాట్లు చేసినా కూడా మనం హాజరు కాకున్నట్టుంటామా? వెంటనే నేను నా ఫ్రెండ్స్ని వేసుకొని గుమ్మనూరుకి వెళ్ళాను. స్వామివారి దర్శనం చేసుకొని చల్లటి సాయంత్రం వేళ స్వామివారి రథయాత్రను తిలకించి చిల్అవుట్ అయ్యామన్నమాట. చూస్తున్నారు కదా మా గ్రామం వెంట బస్సపై యాత్ర తిరుగుతూ వస్తుంటే ప్రతి ఒక్కరి నోటి వెంట హరహర మహాదేవ శంభో శంకర నామస్మరణంతో గ్రామం అంతా కిక్కిరిసిపోయిందన్నమాట. అరే చూడగానే మిస్ అయ్యామబ్బా అనుకుంటున్నారు కదా, అందుకోసమే మీకోసం ఈ వ్లాగ్ చేశాను అనమాట. తప్పకుండా మీరు కూడా వచ్చే సంవత్సరం ప్లాన్ చేసుకోండి. గుమ్మనూరు బస్సప్ప గారి దర్శనం ముగించుకొని తీర్థ ప్రసాదాలు కూడా తీసుకొని గుమ్మనూరు జయరాం అన్న గారి షార్ట్ ఫోటో సెషన్ ప్లాన్ చేయండి. ఫైనల్గా మేమైతే గుమ్మనూరు జయరాం అన్న గారి బ్రదర్స్తో ఫోటో సెషన్ కంప్లీట్ చేసుకొని సైన్ అవుట్ అయ్యామన్నమాట. ఇలాంటి వ్లాగ్స్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని లుక్ అయ్యింది, సబ్స్క్రైబ్ చేయండి.